ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళలందరికీ పండుగ రోజు. సామాన్యులుగా ఉంటూ అసామాన్య విజయాలు సాధించిన మహిళలను గుర్తు చేసుకునే రోజు. మన ధాత్రికి సంబంధించి అటువంటి మహిళామణుల గురించి మరోసారి తెలుసుకుందాం. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కథ చెప్పింది. ఈ పాట పోలిక వసుంధర మాకు సరిగ్గా సరిపోతుంది. సామాన్య గృహిణిగా ఉంటూ తనకంటూ సంపాదన ఉండాలని పల్లవి ప్రిన్స్ మొదలుపెట్టి కొందరు మహిళలకు ఉపాధి కల్పించారు. తర్వాత నచికేతానందపురి స్వామీజీ ప్రోత్సాహంతో పేద పిల్లలకు చక్కటి విద్య అందాలని నచికేత తపోవన్ ప్రారంభించారు. ఆ కార్యక్రమాలను విస్తరిస్తూ జడ్చర్ల దగ్గర 42 ఎకరాల్లో మరో స్కూలు, ఆలయం నిర్మించి నిరుపేద పిల్లలకు ఉచిత విద్య సకల సౌకర్యాలతో అందిస్తూ ఎందరో పిల్లల చేత మా అని పిలిపించుకుంటూ సమాజ సేవకు తన ఆదాయ వనరులు ధారపోసిన వసుంధర మా మహిళల్లో మణిపూస. ఒక చిన్న స్థాయిలో వర్క్షాప్ కింద, చిన్న చిన్న క్యాంప్స్ కింద మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు ఒక పెద్ద విద్యా సంస్థగా అటు సిటీలోను ఇటు ఇక్కడ విలేజ్లోను ఇంత పెద్దగా రూపొందిద్దుకోవడం వెనక అంటే ఎటువంటి కృషి? స్వామీజీ ఒకసారి ఒక ఏరియాని సెలెక్ట్ చేశారండి. మాదాపూర్ దగ్గర గుట్టల బేగంపేట అని ఉండేది బస్తీ. అలా ఒకరోజు వాక్ చేస్తూ ఉంటే స్వామీజీకి కనిపించారు చాలామంది పిల్లలు, అంటే ఆ బస్తీలో. సో మాకు చెప్పారనమాట, వెళ్ళి ఏదైనా చెయ్యండి వాళ్ళకి అనేసి. అప్పుడు ఆ బస్తీలోనే 1.5 year మేము చెప్పాం వాళ్ళకు. వాళ్ళు ఎప్పుడూ స్కూల్కి వెళ్ళలేదు, సో అందుకోసమని చిన్నగా ఏదో నేర్పించేవాళ్ళము. అలా 1.5 year తర్వాత ఒక చిన్న పాక వేసి అక్కడే కావూరి హిల్స్లో అలా మొదలు పెట్టాం. 2005లో కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ అండి. ముందు నుంచి స్వామీజీకి ఒక ఇది ఉండేది, కొంచెం పెద్ద స్థలంలో ఒక గురుకులం లాగా ఒక స్కూల్ ఉండాలి, ఒక ఆధ్యాత్మిక క్షేత్రం లాగా ఉండాలి అని ఈ ప్లాన్ అంతా కూడా ఆయన మాకు ఏమీ లేనప్పుడే బిగినింగ్లోనే స్టార్ట్ అయిన మేబీ 1999లో 2000sలోనే ఆయన అంతా ప్లాన్ వేసున్నారు, పెట్టుకున్నారు. సో హిస్ విజన్ వాజ్ దేర్. సో పెంచుకుంటూ వచ్చారు. పిల్లలకి చదువు ఇటువంటి విషయాల్లో మీరు పెట్టుకున్న ప్రమాణాలు ఏంటి? విలువలతో కూడిన విద్య అందించాలని మా ఇదండి. స్వామీజీ కూడా కాన్సెప్ట్ బేస్ తో పిల్లలు చదువుకోవాలి, ఉట్టిగా మార్కులు ర్యాంకులు కాదు, పిల్లవాడికి నిజమైన చదువు అనేది రావాలి అనేది ఆయన ఉద్దేశం. సో దాని మీదనే మేము ప్రస్తుతం వర్క్ చేస్తున్నాము. మిగతా స్కూల్స్లో అంటే ఎలా ఉన్నాయో మాకు తెలీదు, బట్ మాకు అనిపించింది అనమాట ఇలా అంటే బాగుంటుంది అనేసి. మీ టార్గెట్ గ్రూప్ అండర్ ప్రివిలేజ్డ్ అండి. ఎప్పటికైనా కూడా మేము అంటే అలాంటి వాళ్లకు ఇలాంటి విద్య అందదు కాబట్టి వాళ్ళకి అందించాలనేసి, వాళ్ళని ఒక మంచి స్థాయికి తీసుకురావాలి. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ బాగా అందరూ ట్యూషన్స్ పంపించుకుంటారు, నేర్పించుకుంటారు, మంచి మంచి స్కూల్స్ లో వేస్తారు. ఇలాంటి వాళ్లకు వాల్యూస్ తో కూడింది ఇట్లా మంచి విద్య బాగా చెప్పేటట్లుగా, వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా చెప్పాలనేది ముందు నుంచి మాకుండేది. మహిళ చదువుకుంటే ఆమె కుటుంబానికే కాదు సమాజానికి ప్రయోజనం అనే నానుడికి ప్రత్యక్ష నిదర్శనం డాక్టర్ వక్కలంక రజని. ఉన్నత విద్యావంతుల కుటుంబం వీరిది. సామాజిక శాస్త్రంలో PhD చేసిన ఉద్యోగానికి పరిమితం కాలేదు. ప్రకృతికి తన వంతుగా ఏం చేయొచ్చని ఆలోచించారు. తమ పొలంలో పిచ్చుకల సంరక్షణ కోసం చక్కటి కృషి చేస్తున్నారు. మరో 10 ఎకరాల పొలంలో అడవి అభివృద్ధి చేస్తున్నారు. ఆవులు పెంచుతున్నారు. అన్ని రకాల పక్షులకు వీరి పొలం నివాసం. ఆదర్శాలు చెప్పడం కాదు, చేతనైనది చేసి చూపాలి అనే రజని మహిళల్లో మాణిక్యం. మనకి వెస్ట్ నుంచి ఫార్వర్డ్ అయిన ఒక ప్రాక్టీస్ ఒకటి మొదలైంది. ఎక్కడికి వెళ్ళినా రిటర్న్ గిఫ్ట్స్ చాలా. సో ఐ డోంట్ యాక్సెప్ట్ ఎనీ రిటర్న్ గిఫ్ట్స్, ఐ డోంట్ గివ్ ఎనీ గిఫ్ట్స్. నేను గిఫ్ట్స్ ఇవ్వడం మానేశాను, ఎందుకంటే నేను గిఫ్ట్స్ ఇచ్చానంటే నేను యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. అవును. సో మన సాంప్రదాయంలో జస్ట్ తమలపాకు, ఒక పండు, 2 వక్కలు, ఈ పసుపు కుంకుమ ప్యాకెట్లు ఇస్తారు, ఒక్కపొడి ప్యాకెట్లు ఇస్తారు. అది నంబర్ 1 ప్లాస్టిక్ వేస్ట్ క్రియేట్ చేస్తుంది. ఎవరు అది ఓపెన్ చేసి వాడతారని నేను అనుకోవట్లేదు. అండ్
అవన్నీ చెత్తలోకి వెళ్తాయి. సో మనం ఎంతో పద్ధతిగా ఇచ్చిన పసుపు కుంకుమ గార్బేజ్లోకి వెళ్తుంది. లేకపోతే పురుగులు పట్టేస్తాయి, అలా ప్యాకెట్లన్నీ అక్యుములేట్ అయిపోతాయి, పారేలేక కొంతమంది అలాగే పెడతారు. మనం మామూలుగా పద్ధతి ఏంటంటే బొట్టు పెట్టి పసుపు చేతికి ఇచ్చి తాంబూలం ఇస్తాం. సో నేను అదే ఫాలో అవుతాను. నేను పసుపు కుంకుమ ప్యాకెట్లు ఇవ్వను, వక్కపొడి ప్యాకెట్లు ఇవ్వను, పండు 2 తమలపాకులు వక్కలు అంతే. నిజంగా అందరూ ఇది ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇక్కడ మీరు ఆ పైన చూస్తే గూళ్ళు కనపడుతున్నాయి కదా, కనిపిస్తాయి. సో ఇల్లు కట్టేటప్పుడు ఆ పారపెట్ చిన్న టెర్రస్ ఉంది అక్కడ, ఇంకా దానికి మెట్లు పెట్టుకోలేదు. సో ఆ టెర్రస్ వాల్ కట్టేటప్పుడు మా అబ్బాయి ఆ మేస్త్రికి చెప్పాను, ఆ రాము అని చాలా ఆర్టిస్టిక్ అబ్బాయి. సో అతనికి చెప్పి ఆ మట్టి కుండలు ఆ పారపెట్ వాల్ కట్టేటప్పుడు అందులోనే పెట్టించేశాను. పెట్టించి ఆ పెంకులు పైన బాల్కనీ లాగా, అండ్ దెన్ కింద పెంకులేమో వాటికి పర్చింగ్ కోసం ఒక ఫుట్ హోల్డ్ లాగా అన్నమాట పెట్టి, మా ముగ్గులు వేసిన అబ్బాయితో వాటికి కూడా ముగ్గులు వేయించాను. సో ఈ పక్క ఆ పక్క కూడా ఆ హోల్స్ ఎప్పుడో వచ్చి ఉంటాయని ఒక ఆశ, ఇంకా ఏవి రాలేదు కానీ బట్ వాటి లోపలికి వెళ్ళగలుగుతాయి, వెళ్ళగలుగుతాయి. స్పారోస్ వెళ్తాయేమో కదా. హోల్ నెస్టింగ్ బర్డ్స్ అని ఉంటాయి కొన్ని, సో అవన్నీ కూడా ఆ పాటి హోల్ సరిపోతుంది వాటికి. అంటే ఈ చిన్న బర్డ్స్ కి ఎక్కువ పెద్ద హోల్ పెట్టామంటే పెద్ద బర్డ్స్ వాటి చిక్స్ ని ఇంజ్యూర్ చేసి హార్మ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకోసం చిన్న హోలే పెట్టాల్సి ఉంటుంది. నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించే నీ వేళ, నీలి మేఘాలలో. మహిళలు తలుచుకుంటే ఏదైనా ఎప్పుడైనా సాధించవచ్చు అనడానికి చక్కటి ఉదాహరణ జాన్వీ బజాజ్. సింధీ కుటుంబంలో మధ్యతరగతి వాతావరణం నుంచి వచ్చిన జాన్వీ ఇంగ్లీష్ లెక్చరర్గా ఉద్యోగం ప్రారంభించి హైదరాబాద్ వచ్చాక ఏరోబిక్స్ ట్రైనర్గా మారారు. కొన్నేళ్ల పాటు ఎందరో మహిళలకు ఫిట్నెస్ పాఠాలు చెప్పారు. అది చాలించాక మిసెస్ ఇండియా పోటీల్లో పాల్గొని విజయం సాధించారు. ఈ రోజున జాన్వీ బజాజ్ ఎందరో మహిళలకు స్ఫూర్తిని అందిస్తున్నారు. తన మూలాలు మర్చిపోకుండా ఎంత ఎదిగినా ఒదిగి ఉండే జాన్వీ బంగారు మహిళ. ఉమెన్ వాట్ దే థింక్ నో ఓవర్ ఎ పీరియడ్ మీన్స్ ఆఫ్టర్ మ్యారేజ్ కిడ్స్ దే ఫీల్ దిస్ is it. We can't do anything more than this. Yeah, I was amongst them only. Even I thought, I'm married, I have a kid, so I don't think my life is to take care of my son and my family. But then I was like, it depends on you. As a woman, you should not be, relying on the husband's, permission. You give them the right to always give you permission. Can I go? Can I do? Correct. You also stand somewhere. You also have the personality. You also have that, I don't know why most of the women, like, I don't blame them, but they only, like, give them, the guys, the husbands, the power of taking their decisions also. Yeah. And again, maybe, everybody's not blessed with a good husband who will understand and let them live their life. So there are some guys who are very dominating and very strong-headed and all. But I feel sometimes when you put your foot forward, ki I am doing this. And don't ask, can I do this? Tell them, I am doing this. And this is my decision. I am going ahead. Then I don't think, then even they will be like, okay, she's already taken a decision. And if I will say no, then she will not listen to me. So better I say yes. So most of the time, I think it's our fault also to give our decisions power to them. Did you give any advice to anyone like this? I mean, while you were a aerobic trainer or into this, about these pageants or anything like to other women? Many, Shobha, trust me, like, because when I have done, because, I'm not a kind of person who will give advice without, applying it on myself. First, when I knew that I have done something, I have taken a decision, and, I had read so many, articles and all regarding that, what was the reaction of people in ICU.
what were their briefs, griefs ki what they have not achieved in life. Yeah. So what was the one thing which they said that we always listen, we were always heard what other people are saying about us. We always took we were waiting for somebody else's permission, or we did not do this because they will feel bad, we did not do that because they will not allow us. So then this really, all these articles, they really pushed me. You should not be dependent on anybody else's decisions and permissions. You be strong enough to take your own decisions. If I'm sitting at home, it's my decision. Yes. Nobody else is forcing. Otherwise, it will be choking if somebody else will force me. But if it's my decision, I will enjoy it. చీకటిని తిడుతూ కూర్చోకు, చిరుదీపం వెలిగించు, ఆ కాంతులు అందరికీ పంచు అనే ఆదర్శానికి రూపం వద్దిపర్తి రాజేశ్వరి. యోగా గురువుగా, ఫ్యామిలీ కౌన్సిలర్గా నిరుపమాన సేవలు అందిస్తున్న రాజేశ్వరి తన సమస్యల పరిష్కారానికి ఎంచుకున్న విధానాలు ఇతర మహిళలకు ఉపయోగపడాలని అనుకుంటారు. మహిళలకే కాదు, అనేక సంస్థల్లోనూ వర్క్షాపులు నిర్వహిస్తూ ఉంటారు. తనదైన ప్రత్యేకతతో ముందుకు సాగిపోతున్న రాజేశ్వరి అసలైన మహిళామణి. మా మదర్ పోయిన నాటికి ఆర్థరైటిస్ స్టార్ట్ అయింది, ఇరిటబుల్ బౌల్ ఉండేది, ఎప్పుడు బాత్రూమ్కి వెళ్ళాల్సి వచ్చేది, లో బ్యాక్ పెయిన్, షయాటికా పెయిన్ ఉండేది, వర్టిగో ఉండేది, ఇంకో పెద్ద లిస్ట్ అన్నమాట. అప్పటికే జీవితంలో డిసప్పాయింట్మెంట్, నిరుత్సాహము, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తుంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నేను బాక్స్ చేయలేను అనేదాన్ని, మా పిల్లలకి ఏం చేసి పెట్టేదాన్ని కాదు. సో మనం ఒక సెంట్రల్ పిల్లర్ లాగా కదా ఇంట్లో, మనమే అలా అయిపోతే ఫ్యామిలీ అంతా కొలాప్స్ అయిపోతుంది అనిపిస్తుంది నాకు. ఎప్పుడైతే నేను యోగాలోకి వచ్చానో అన్ని ప్రాబ్లమ్స్ పోయినాయి నాకు. ఇప్పుడు ఒక్క మెడిసిన్ కూడా లేదు. ఇవాళ రోజు నేను 36 years అప్పుడు స్టార్ట్ చేశాను, ఇప్పుడు నేను 52+. ఒక్క సింగిల్ మెడిసిన్ లేదు నాకు.